निधनपतये नमः निधनपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः ఈ పొద్దు ఏ జంతువు దొరకనే లేదు. ఇక్కడ గుడి ఉంది, ఇందులో ఏ జంతువు అని నక్కుందేమో చూస్తాను. శివయ్య ఉన్నాడు. ఏంటి శివయ్య, ఏంటి ధూళి? నిన్నెవరు శుభ్రం చేయట్లేదా? నేను చేస్తాను స్వామి నీకు శుభ్రం. స్వామిని శుభ్రం చేయడానికి, నీళ్ళు అట్టుకెళ్ళడానికి నా దగ్గర ఏమీ లేదు కదా. నా దగ్గర ఉపాయం ఉంది స్వామి. నేను శుభ్రం చేయడానికి నా నోటితో నీళ్ళు అట్టుకెళ్తాను. చూసినావా స్వామి, ఇప్పుడు ఎంత చూడముచ్చటగా ఉన్నావు. సరే స్వామి, నాకు ఆకలి అవుతుంది, ఏడకి వెళ్తాను స్వామి. సిక్కింది. దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది. అవును, శివయ్యకి ఆకలి వేస్తుందేమో. దీని మాంసం పట్టుకెళ్ళి శివయ్యకి వెళ్తాను. ఇదిగో స్వామి, మాంసం పట్టుకొచ్చాను, తిని స్వామి. ఇక నేను వెళ్తాను స్వామి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి శివయ్య, తండ్రి శివయ్య. అయ్యయ్యో, ఏమిటి మాంసం ఇక్కడే ఉంది? ఏమిటి అపచారం? ఏ జంతువు తెచ్చి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. శివ శివ, అపచారం జరిగిందయ్యా. శివలింగాన్ని శుద్ధి చేస్తాను. ఓం నమః శివాయ. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సమాప్యాంతర శుచిః. పుండరీకాక్షాయ నమః. స్వామి, నేను నెట్టిన మాంసం తిన్నావా స్వామి? ఇదిగో మళ్ళీ తెచ్చాను స్వామి, తిని స్వామి. ఇక నేను వెళ్తాను స్వామి. ఓం నమః శివాయ. శంకర పరమేశ్వర, ఈరోజు మాంసం ముద్ద ఉంది. ఈరోజు ఏదేమైనా సరే ఇక్కడే ఉండి ఈ పని ఎవరు చేశారో తెలుసుకునే వెళ్తాను. శివయ్య, ఈరోజు కూసంత ఆలస్యమైన స్వామి. మాంసం తెచ్చాను, తిని స్వామి. ఏంటి స్వామి తినలేదు? నీకు నచ్చలేదా స్వామి? నీ ఒంట్లో నరతగా ఉందా స్వామి? లేకపోతే నా మీద కోపమా స్వామి? తిని స్వామి. స్వామి, నీ కంటి నుంచి నిద్ర వస్తుంది. ఉండు స్వామి, పసర ముందు తట్టుకొస్తాను, వెంటనే తగ్గిపోతుంది.
స్వామి ఈసారి సిటీలో తగ్గిపోతా స్వామి. అయినా తగ్గలేదేంటి? ఉండు స్వామి, నా కన్ను తీసి నీకెడతాను. ఇప్పుడు ఆగిన స్వామి. స్వామి, నీ ఇంకో కన్ను నుంచి నెత్తి వస్తుందా? అయినా పర్లేదు, నా ఇంకో కన్ను ఉంది కదా స్వామి, అది తీసి నీకు ఎడతాను స్వామి. అయినా నా ఇంకో కన్ను తీస్తే నీకు ఎక్కడెట్టాలో అనిపించదు కదా. ఇప్పుడు ఎడతాను స్వామి. పార్వతి పరాశక్తి పాహిమాం పాహిమాం. నాయన, భగవంతుని కటాక్షం వల్ల భక్తులు చరితార్థులు కావడం సహజం. కానీ ఇలా అపూర్వమైన వ్యక్తులతో నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైన. కన్ను అర్పించి పూజ చేసిన నువ్వు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆచంద్ర పారాటం భక్తజన హృదయాల్లో వెలుగుతుంది. పరమేశ్వర, భక్తి శ్రద్ధలతో భగవంతుడికి అర్పించాల్సింది నిర్మలమైన భక్తి